ప్రపంచంలో చదువు లేకపోయినా డబ్బు లేకపోయినా కేవలం ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక మహానుభావుడున్నాడు. ఆయనే శ్రీనివాస రామానుజన్. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడనే చిన్న పట్టణంలో రామానుజన్ జన్మించాడు. పేద కుటుంబం, కాని అంకెలంటే అపారమైన ప్రేమ. ఇతర పిల్లలు ఆటల్లో మునిగితే రామానుజన్ మాత్రం చాక్, పలకతో అంకెలలో మునిగిపోయేవాడు. చదువు, కష్టాలు. అతనికి గణితం తప్ప ఇంకేమీ పట్టేది కాదు. ఇతర సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో కాలేజీ చదువు మధ్యలోనే ఆగిపోయింది. పేదరికం, ఆకలి, అవమానాలు. కాని అతని మనసులో ఒక్కటే నమ్మకం: అంకెలే నా దేవుడు. నోట్బుక్కులు. రామానుజన్ ఎలాంటి పుస్తకాలు లేకుండా స్వయంగా వందలాది ఫార్ములాలు రాశాడు. ఆ ఫార్ములాలు ఈరోజుకీ ప్రపంచ గణిత శాస్త్రజ్ఞులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంగ్లాండ్ ప్రయాణం. తన ప్రతిభను గుర్తించిన బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త జీహెచ్ హార్డీ రామానుజన్ను ఇంగ్లాండుకు ఆహ్వానించాడు. అక్కడ అతని ప్రతిభకు ప్రపంచమే తలవంచింది. అతను రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు. ఇది భారతీయుడికి లభించిన అతి గొప్ప గౌరవం. మరణం. ఆరోగ్య సమస్యల వల్ల కేవలం 32 రామానుజన్ ఈ లోకాన్ని విడిచిపోయాడు. కాని అతను వదిలిపోయిన అంకెల సంపద ఈ ప్రపంచానికి శాశ్వతం. శ్రీనివాస రామానుజన్ మనకు నేర్పిన పాఠం ఒక్కటే: పరిస్థితులు మనల్ని ఆపలేవు. ప్రతిభకు హద్దులుండవు. నమ్మకం ఉంటే అసాధ్యం లేదు. అంకెల దేవుడికి మా వినమ్ర నివాళి. మ్యాథమెటిక్స్ డే, డిసెంబర్ 22.